వెల్కమ్ టు డాక్టర్ వెంకీ నాయుడు కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. గత 15 ఇయర్స్ నుంచి మనం కెరీర్ గైడెన్స్ ఇస్తున్నానండి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. సో దాంట్లో భాగంగానే ఈ మధ్యలో ఎక్కువగా నాకు కాల్స్ చేసి పేరెంట్స్ అడుగుతున్న విషయం, సందీప్ యూనివర్సిటీ గురించి ఒక వీడియో చేయండి సార్ అని. సో దాని కొరకు నేను సందీప్ యూనివర్సిటీ ఏంటి, అసలు ఎక్కడ ఉంది, దీంట్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి, ప్లేస్మెంట్స్ పరంగా ఏమున్నాయి, ఎలా ఉంది, స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో యూనివర్సిటీ, సందీప్ యూనివర్సిటీ మనకి మహారాష్ట్ర నాసిక్లో ఉంటుందండి. సందీప్ యూనివర్సిటీకి మనకి 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి బీహార్లో ఉంది, ఇంకోటి మహారాష్ట్రలో ఉంది. సో ఈ సందీప్ యూనివర్సిటీ రికగ్నిషన్స్కి వచ్చేసరికి, సో నేను ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్తో రికగ్నైజేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సందీప్ యూనివర్సిటీ మనకి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అండర్ సెక్షన్ 2F and 12B, ఈ సెక్షన్ కింద ఉన్న యూనివర్సిటీ చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రమే 2F and 12B అనే కేటగిరీ కిందకి వస్తాయి. అంటే ఈ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ బాగున్నట్లయితేనే వాటికి ఆ కేటగిరీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే సో యూనివర్సిటీ ర్యాంకింగ్కి వచ్చేసరికి, యూనివర్సిటీ ర్యాంకింగ్లో 2024కి టైమ్స్ ఇంజనీరింగ్ సర్వే ప్రకారం రీసెర్చ్ క్యాపబిలిటీలో ఇది ఫస్ట్ ర్యాంక్ అనేది యూనివర్సిటీస్. అలానే ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ర్యాంక్, అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత మనకి మహారాష్ట్రలో మనకి నాసిక్లో చూసుకున్నట్లయితే సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీ కింద మనకి చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లోకి వచ్చేసరికి మనకి టాప్ 3rd ర్యాంక్ యూనివర్సిటీ అండి. అలానే లైక్ మేనేజ్మెంట్ బి స్కూల్స్ అంటే ఎంబీఏ సంబంధించిన కేటగిరీలో వచ్చేసరికి మనకి టాప్ 4th ర్యాంక్. ఎవరైనా ఎంబీఏ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి అని అర్థం. సరే, ప్లేస్మెంట్స్ పరంగా చూద్దాం. ఇక్కడ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్, గోల్డెన్ ప్యాకేజ్ మనకి 1,12,00,000 ఉన్నట్లు ఉందండి. ఇక్కడ 1,12,00,000 అంటే మనకి యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నా కూడా, నేను ఈ యూనివర్సిటీ గురించి వీడియో చేసే ముందు ప్రీవియస్ ఉన్న అలిమ్నితోని, అలానే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్తోని కొంత టీంని నేను కాంటాక్ట్ అయ్యి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అంటే, ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 8 to 10 lakhs అనేది వస్తుందండి యావరేజ్ ప్యాకేజ్. అంటే ఒక స్టూడెంట్ యావరేజ్ చదివినా కూడా తనకి 8 to 10 lakhs ప్యాకేజ్తోని అవుట్ రావచ్చు. ఈ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఫీచర్స్ ర్యాంకింగ్తో పాటు క్యాంపస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూసుకోవాలి. సో దాంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాంపస్లో మొత్తం కూడా వైఫై ఎనేబుల్డ్ 250 acre క్యాంపస్ ఉందండి. 250 ఎకరాలు క్యాంపస్ ఇది. అంటే ఎంత పెద్ద యూనివర్సిటీ అనేది మనం ఏరియాని బట్టి కూడా చెప్పుకోవచ్చు. సో వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్ అండ్ ప్రోగ్రామ్, నో ఎక్స్ట్రా కాస్ట్. ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఏమీ లేకుండా వాళ్ళకి సర్టిఫికేషన్స్, అంటే కంపెనీస్లోంచి కొన్ని కోర్సెస్ చెప్పించే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం. అలానే హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అండి, అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి స్టూడెంట్ ప్రొఫెసర్స్ని తీసుకోవడం. రీసెర్చ్ గ్రాంట్స్, ప్రెస్టీజియస్ అవార్డు, అంటే వీళ్ళకి రీసెర్చ్ చేసినందుకు గాను కొన్ని గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటంటే, వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా చూద్దాం. అలానే ఇప్పటి వరకు నార్మల్గా ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి అరౌండ్ 300+ గ్లోబల్ కంపెనీ రిక్రూట్ పార్ట్నర్స్ ఉంటారండి. అంటే టాప్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, గూగుల్ లాంటి కంపెనీస్ రిక్రూట్మెంట్కి వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నాయి స్టూడెంట్స్ని. అలానే ఈ యూనివర్సిటీకి ఉన్న మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే 80% ఆఫ్ టీచింగ్ మెథడాలజీ ప్రాక్టికల్గా టీచ్ చేస్తారండి. 80% ప్రాక్టికల్, 20% థియరిటికల్ పార్ట్ కింద వీళ్ళు ట్రైనింగ్ మెథడ్స్ అనేవి చేయడం జరుగుతుంటుంది. అంటే స్టూడెంట్ని కంప్లీట్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్గా తయారు చేయడం అనేది వీళ్ళ మెయిన్ మోటో అని చెప్పొచ్చు మనకి. అలానే వీళ్ళకి ఇప్పటివరకు 10,000+ గ్లోబల్ అల్యూమినీ ఉండడం, అలానే ఇన్నోవేటివ్ సెల్స్ ఉండడం, స్టార్టప్ సెల్స్ సపరేట్గా ఉండడం అనేది కూడా వీళ్ళ యొక్క అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది ఒకటి చూద్దాం మనం. ఓకేనా. సో కోర్సెస్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ
డిఫరెంట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే మీకు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. అలానే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ బీటెక్లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నార్మల్గా ఈసీఈ అంటారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇక్కడ స్పెషల్గా మనకి టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది. అలానే బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎవరైతే బైపీసీ చేసి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు బయోటెక్నాలజీ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వైపు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే ఫార్మసీ, బైపీసీ చేస్తే ఫార్మసీ ఇవే కాకుండా మనకి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే అవకాశం కూడా వెళ్ళిచ్చారు. అలానే అండర్ గ్రాడ్యుయేషన్లోనే మనం ఎక్కువ మంది పేరెంట్స్ అడుగుతున్న విషయం కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన విషయాలు ఎక్కువ అడుగుతుంటారు. ఓకేనా? సో దాంట్లో భాగంగానే మనం కంప్యూటర్ సైన్స్లోనే కొన్ని స్పెషలైజేషన్ చూసుకునేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి కోర్సు. ఎందుకు అంటే ఆ, ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆన్లైన్ చేస్తున్నారు. క్లౌడ్ ఇంజనీరింగ్ అంటే క్లౌడ్ టెక్నాలజీ కావచ్చు, లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇలాంటి మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ కానీ, ఇలాంటి వాటిని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ప్యాకేజెస్ కోసం. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్. సైబర్ సెక్యూరిటీని మనం ఈ రోజుల్లో చూసినట్లయితే మోస్ట్లీ ఎథికల్ హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారు మన ఫోన్ పేలు, గూగుల్ పేలు అని, అలానే వెబ్సైట్స్ మీద మొబైల్ హ్యాకింగ్ అని. అట్లాంటి వాటికి సెక్యూరిటీ పర్పస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా కొంచెం కోడింగ్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండి సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. అలానే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అడుగుతున్న విషయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే బ్రాంచ్ ఉందా లేదా అనేది. సో ఆ బ్రాంచ్ స్పెషలైజేషన్ ఉందండి. అలానే బీటెకే కాకుండా బీఎస్సీ కంప్యూటర్స్ అని కూడా ఉందండి, కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. అలానే బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్లోనే ఇవి పార్ట్ కింద ఉన్నాయి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అంటే ఎంటెక్ చేయాలనుకునే వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్లోనే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్లాన్. సివిల్ వాళ్ళకి ఇప్పుడు బాగా ఎక్కువగా నడుస్తున్న కోర్స్ ఇదండి. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎంటెక్లోనే లైక్ ల్యాండ్ బిల్డింగ్ సివిల్ ఇంజనీరింగ్లోనే, అలానే ఎంటెక్లో డిజైన్ ఇంజనీరింగ్, ఎంటెక్లో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అంటే ఇప్పుడున్న సోలార్ వెహికల్స్ కావచ్చు, లేదా బ్యాటరీ వెహికల్స్ కానీ, ఈ వెహికల్స్ కానీ, సోలార్ సిస్టమ్స్ మీద వర్క్ చేసుకున్న వాళ్ళు ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఇండస్ట్రీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ సివిల్ కాకుండా, అలానే ఎంటెక్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా చెప్పాను కదా. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువగా చూస్తున్న విషయం. మనం ప్రతి కంపెనీ కూడా ఆటోమొబైల్ కంపెనీ సేవ్ తీసుకున్న టాటా కావచ్చు, హుండై కావచ్చు, ఏ కంపెనీ తీసుకున్నా ప్రతి కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇంక్లూడింగ్ మనకి బెంచ్, బిఎండబ్ల్యూ, ఇన్ని వెహికల్స్ కూడా మనకి ఎలక్ట్రికల్లోకి వెళ్తున్నాయి. సో నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా మనం స్పెషలైజేషన్ కింద ఎంటెక్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటు కంప్యూటర్ సైన్స్లో కూడా మనకి ఎంటెక్ ఉన్నాయండి విత్ స్పెషలైజేషన్స్ క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లాగానే ఇక్కడ కూడా మనకి క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని ఇస్తున్నారు ఆప్షన్. అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ అండ్ పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే బీటెక్ అయిపోయిన తర్వాత పీజీ డిప్లొమాస్ కూడా చేసుకుంటున్నారు ఎక్కువ. మాస్టర్స్ చేయకుండా పీజీ డిప్లొమాస్ చేసుకోవడం వల్ల కూడా ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటున్నాయి. సో వీటితో పాటు మనకి లైక్ అదర్ కోర్సెస్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కిందకి వెళ్ళేసరికి చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగేది బీబీఏ ఆపర్చునిటీస్ ఉన్నాయా యూనివర్సిటీస్లో అంటే. బీబీఏ ఉన్నాయండి. దీంట్లో చాలా యూనివర్సిటీస్లో లేని స్పెషలైజేషన్స్ దీంట్లో ఉండడం జరిగిందండి. అది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అలానే ఇంటర్నేషనల్ బిజినెస్ అనలిటిక్స్. అంటే ఎవరన్నా బీబీఏ చేస్తూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి చూస్ చేసుకోవడం. అండ్ అలానే డిజిటల్ మార్కెటింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ జాబ్స్ అండి. ఇప్పుడు ఉన్న అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ప్రతిదీ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేవి కూడా అంతా కూడా ఇంటర్నెట్లో జరుగుతుంది ఇప్పుడు. దానికి సంబంధించిన
టెక్నాలజీ రిలేటెడ్గా లైక్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని, కంటెంట్ రైటింగ్ అని, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనకి దీనిలో రావడం జరుగుతుంది. ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ బిజినెస్ అనాలిటిక్స్ గురించి మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. దాని ఫీచర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా మనం చేద్దాం. నెక్స్ట్ బీకామ్లో నార్మల్గా బీకామ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్సింగ్ అండ్ కాస్టింగ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు టాలీ సర్టిఫికేషన్స్ కలిపి చేస్తారు. టాలీ ఆథరైజ్డ్ సర్టిఫికేషన్తో కలిపి ఇస్తున్నారు. అంటే ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చెప్పే కదా, యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ కోసం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో కమింగ్ టు ద ఎంబీఏ స్పెషలిస్ట్కి వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్. వీటితో పాటు స్పెషలైజ్డ్గా న్యూ ఏజ్ ఎంబీఏ అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫీచర్స్ కోసం చెప్పారు. బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒకటి బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలానే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్వీసెస్ అంటే ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ వైపు ఎక్కువగా చేస్తున్నారండి ఇవి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం. సో మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, సో దాని యొక్క అథారిటీస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లైక్ 250 ప్లస్ ఎకర్లో మనం చెప్పినట్లు 250 ఎకర్ క్యాంపస్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే 10,000 ప్లస్ అల్యూమినీ స్టూడెంట్స్ ఉండడం, దానిలో 4th ర్యాంకింగ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. అలానే ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉండడం. ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలానే వీళ్ళు అఫీషియల్ చెప్తున్న 100% ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100% ప్లేస్మెంట్స్ కూడా. సో నెక్స్ట్ 120 ప్లస్ పేటెంట్స్ ఫైల్ చేశారు వీళ్ళు. 120 ప్లస్ పేటెంట్స్ని ఫైల్ చేయడం కూడా జరిగింది మనకి. అంటే పేటెంట్స్ నథింగ్ బట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్ని తయారు చేసి వాళ్ళు అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ నుండి. అంటే లైక్ ప్రొడక్ట్ని తయారు చేయడానికి. సో అలానే మనకి ఈ వెబ్సైట్లో చూసుకుంటే యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ర్యాంకింగ్ చూసాం మనం. 3rd ర్యాంక్ ఫర్ బీబీఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు. అలానే హ్యాండ్స్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ట్రైనింగ్, వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్, అడ్వాన్స్డ్ లెర్నింగ్ అండ్ ఆల్సో లైక్ ఇంక్యుబేటర్ సెల్ సపరేట్గా ఉంటుంది. ఎంటర్ప్రినర్షిప్ కోసం డెవలప్మెంట్ అంటే ఎవరైనా కంపెనీస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి సపోర్టివ్గా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది స్టార్ట్అప్ సెల్. అలానే మ్యాండేటరీగా సెకండ్ ఇయర్ నుంచి మ్యాండేటరీగా కంపల్సరీ ఇంటర్న్షిప్స్ అనేవి పెట్టారండి. ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏంటి ప్లేస్మెంట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. 16 ప్లస్ ఎంఓఈస్ విత్ గ్లోబల్ యూనివర్సిటీస్ అంటే గ్లోబల్ యూనివర్సిటీస్తో వీళ్ళు వేల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలానే హోలిస్టిక్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్. సో దే ఫీల్ లైక్ ఇండస్ట్రీలో స్టూడెంట్ నార్మల్గా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నా అనే ఫీలింగ్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గా మనకి ప్లేస్మెంట్స్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఫీలింగ్. అలానే మనకి లైఫ్ ఎట్ సందీప్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే హాస్టల్స్ కానీ, అలానే హైజీనిక్ క్యాంటీన్స్ కావచ్చు. అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ క్యాంటీన్ గురించి మాట్లాడుకునేసరికి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా భయపడేది ఫుడ్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందా అంటే లైక్ తెలుగు వాళ్ళకి మన ఫుడ్ ఉంటుందా అంటే అక్కడ సపరేట్ క్యాంటీన్స్ ఉన్నాయండి తెలుగు వాళ్ళకి. మన మన ఇక్కడ నుంచే తీసుకెళ్ళిన చెఫ్స్ కూడా కుక్ చేస్తున్నారని చెప్పారు. అలానే నెక్స్ట్ క్లాస్ రూమ్స్ వచ్చేసి ప్రొజెక్టరైజ్డ్ క్లాస్ రూమ్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా చూపించాలనుకుంటే ప్రొజెక్టర్ బేస్లో లైవ్ ఇమాజినేషన్ కాకుండా కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోని ఫ్యాకల్టీ టీచ్ చేయడం జరుగుతుందండి. అలానే సెలూన్ కూడా ఇన్ క్యాంపస్లో ఉంటుంది. అలానే స్టూడెంట్స్కి జిమ్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి. జిమ్ చేసుకునే వాళ్ళకి కూడా లైబ్రరీ ఫెసిలిటీస్ మనకి అవైలబిలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ అండి. సో చాలా యూనివర్సిటీస్లో నార్మల్గా సెక్యూరిటీ అంటే సీసీ కెమెరాస్ పెట్టి జనరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్తుంటారు. బట్ యూనివర్సిటీలు ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి సీసీ కెమెరాస్తో పాటు ఈ యూనివర్సిటీకి ఉన్న స్పెషాలిటీ బౌన్సర్స్ ఉంటారు. నార్మల్గా ఒక విఐపి వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఎలాగే
లైక్ బౌన్సర్స్ ఉంటారో, ఇక్కడ స్టూడెంట్స్ బౌన్సర్స్ ఉంటారు. స్టూడెంట్స్‌కి బౌన్సర్స్ ఎందుకు అంటే, ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు అవుతున్నా, ర్యాగింగ్ లాంటివి ఉన్నా గాని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారండి. కాబట్టి వాళ్ళ అమ్మాయిలకి సేఫ్టీ గాని చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలానే ఇన్ క్యాంపస్‌లోనే మనకి అంబులెన్స్ ఫెసిలిటీ అండ్ క్లినిక్ కూడా ఉంటుందండి. లైక్ ఎమర్జెన్సీ పర్పస్ అయితే మనకి అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎమర్జెన్సీ పర్పస్. అలానే వాళ్ళు రెగ్యులర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారండి. అంటే చాలా యూనివర్సిటీస్‌లో మన ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెర్బల్ టెక్నాలజీ అండ్ గ్రీన్ బయో టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఆపర్చునిటీస్. అంటే ఈళ్ళు ఎప్పటికప్పుడు కూడా లైక్ ఇది బయోలాజికల్ సైన్స్ వాళ్ళకి చెప్పింది. అలానే ఇంజినీరింగ్ వాళ్ళకి వర్క్‌షాప్స్, సెమినార్స్ రెగ్యులర్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంటుందండి. అలానే వీళ్ళ అల్యూమిని చూసుకునేసరికి ఏ యూనివర్సిటీ చూసుకున్నా యూనివర్సిటీ యొక్క లెగసీ చూడాల్సొస్తుంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్ కూడా చేశారండి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే లైక్ యశ్వతి బాంగర్. సో, జనరల్ మేనేజర్ అట్ యూఎస్ఏ. యూఎస్ఏలో వర్క్ చేస్తున్నారు. ఇతను లైక్ రోషన్ పాటిల్ జర్మనీలో వర్క్ చేస్తున్నారు. పూణే అండ్ ఇతను కూడా సింగపూర్‌లో వర్క్ చేస్తున్నారు. దెన్ లైక్ నాసిక్‌లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ ప్రొఫైల్ అంటే హై ప్రొఫైల్ ఉన్న అల్యూమిని కూడా మంచి పొజిషన్‌లో ఉన్న స్టూడెంట్స్ కూడా. సో, మన ప్లేస్‌మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పినట్టు 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అండి. అష్యూరెన్స్ వేరు, అసిస్టెన్స్ వేరు. అసిస్టెన్స్ అంటే ప్లేస్‌మెంట్స్ కావాల్సిన కంప్లీట్ ఆహ్, ఆహ్, ట్రైనింగ్ మెథడ్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ గానీ, ఆహ్, స్టూడెంట్స్‌కి రెగ్యులర్ వర్క్‌షాప్స్, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఇవన్నీ గూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ స్టూడెంట్‌కి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ ఇయర్ అనేది బేసిక్‌గా మనకి ఒక అకాడమిక్ స్ట్రక్చర్ అలవాటు కావడం కోసం వాళ్ళని అకాడమిక్‌లో ఉంచేసి సెకండ్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కావచ్చు, ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. అలానే నెక్స్ట్ 150 ప్లస్ ఎం ఎంపానల్ రిక్రూట్‌మెంట్ పార్ట్నర్స్ ఉంటారు. డైరెక్ట్‌గా రెగ్యులర్ పార్ట్నర్స్ అన్నమాట. ఒక కంపెనీ సంవత్సరం వచ్చి ఇంకో సంవత్సరం రాకుండా ఉండకుండా రెగ్యులర్‌గా ఉండేవి. సో, 10 ప్లస్ యాన్యువల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్. మినిమమ్ 10 ప్లస్ క్యాంపస్ యాన్యువల్ ప్లేస్‌మెంట్ అంటే త్రూఅవుట్ అన్ని డిపార్ట్‌మెంట్‌కి ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ కండక్ట్ చేస్తారండి. డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా కాకుండా మన కంపెనీ చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా కావచ్చు, ఇన్ఫోసిస్ గానీ, కోటక్ గానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి దీంట్లో. సో, యూనివర్సిటీ గురించి ఇంకొంచెం మనం డీప్‌గా వెళ్ళాలంటే నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ తర్వాత క్యాంపస్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారండి. అంటే లైక్ క్యాంపస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? తర్వాత నెక్స్ట్ వాటిని చూడటం కోసం మీరు ఈ వెబ్‌సైట్‌లో 360 ఇక్కడ మనకి టాప్‌లో 360 డిగ్రీస్ ఉందండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి క్యాంపస్ ఈ 250 ఎకర్ క్యాంపస్ కంప్లీట్‌గా ఒక లైక్ డ్రోన్ వ్యూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే మీరు చూడండి. అంతా గూడా గ్రీన్ క్యాంపస్ చాలా ఎన్విరాన్మెంట్ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుందండి. సో, ఈ యూనివర్సిటీలో మనకి లైక్ ఈ పాయింట్ చేసిన లొకేషన్ మనం క్లిక్ చేసినట్టయితే చూడండి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అలానే బాయ్స్ హాస్టల్ పక్కనే మనకి క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటుందని బీసీసీఐ అప్రూవ్డ్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంటే క్రికెట్ మ్యాచ్ రెగ్యులర్‌గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు వీళ్ళకి స్టూడెంట్స్‌కి. అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కూడా. నెక్స్ట్ క్యాంటీన్ గావచ్చు. లైక్ వాళ్ళ మెయిన్ క్యాంపస్‌లో సందీప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్. సెపరేట్ రీసెర్చ్ సెంటర్ ఉందండి వీళ్ళకి. అలానే గార్లిక్ క్యాంటీన్, లైక్ సందీప్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్, పార్కింగ్ ప్లేస్, అలానే సందీప్ యూనివర్సిటీ లైక్ ఫార్మింగ్ యూనివర్సిటీ. సందీప్ యూనివర్సిటీ ఫార్మింగ్ ఉంటుంది గానీ వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఇటు ఉంటుంది. అలానే సందీప్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఇదండి. క్యాంపస్ మనం చూసుకున్నట్లయితే క్లియర్‌గా. సో, ఇక్కడ మనకి ప్రతీది గూడా మనం ఏదైనా చూడాలనుకుంటే క్లియర్‌గా మనం చూసుకోవచ్చు ఇక్కడ క్యాంపస్‌లో. లైక్ ఫన్నెల్ సర్కిల్ గాని, దాని నియరెస్ట్ ప్లేస్‌లోనే వాటర్ సోర్స్ మనకి పాండ్ ఉంది. మీరు ఇంకొంచెం ఎలాబొరేటెడ్‌గా చూడాలనుకుంటే ఈ టాప్‌లో క్లిక్ చేసినట్లయితే మనకి ఆహ్, లైక్ రిసెప్షన్ ఏరియా ఎలా ఉంటుంది? అలానే యాంఫీ థియేటర్. థియేటర్ ఎట్లుందంటే లైక్ ఓపెన్ థియేటర్ అంటారండి ఇది. అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది కూర్చొని అక్కడ ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అంతా గూడా మనకి క్లియర్‌గా చూపించడం జరుగుతుంది దీంట్లో. సో, చూడండి ఎంత యాంబియన్స్ ఎలా బావుందనేది. ఎన్విరాన్మెంట్ అంటే స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే యాంబియన్స్ బావుండాలి. మనం కొన్ని ఇంజినీరింగ్ కాలేజ్ చూసినట్లయితే చిన్న చిన్నగా ఉంటాయి. బట్ యూనివర్సిటీ అనేది చాలా పెద్దగా ఉందండి యూనివర్సిటీ.
అలానే మీరు ఇంకా లైక్ డ్రాయింగ్ హాల్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని దీంట్లో మొత్తం కూడా లైబ్రరీ బుక్ షెల్ఫ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, సో అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ. అలానే డిఫరెంట్ ఎంబీఏ క్లాస్ రూమ్ చూసుకోండి, ఎంబీఏ సెమినార్ హాల్ చూసుకుంటే, అంటే క్లాస్ రూమ్స్ మనకి చూడండి ఎలా ఉన్నాయి, అంబియన్స్ కానీ, లైక్ అంటే కంఫర్టబిలిటీ, స్టూడెంట్ కంఫర్ట్గా కూర్చున్నప్పుడే తను క్లాసెస్ ప్రాపర్గా వినగలుగుతారు. కాబట్టి ఆ డెస్క్లు కానీ, ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అలానే ఆ క్లాస్ రూమ్ యొక్క అంబియన్స్ చూడండి ఎంత బాగుందని. అంటే స్టెప్స్ వైజ్గా, అంటే లాస్ట్లో ఉన్న స్టూడెంట్కి ప్రొఫెసర్ టీచ్ చేస్తున్నప్పుడు క్లియర్గా కనిపించడం కోసం కూడా స్టెప్స్ వైజ్గా మనకి క్లాస్ రూమ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. అలానే లైక్ మీకు సెమినార్ హాల్ తీసుకున్నట్లయితే, సెమినార్ హాల్ చూడండి. సో కంప్లీట్ సెంట్రలైజ్డ్ అండ్ ప్రొజెక్టరైజ్డ్ సెమినార్ హాల్స్, ఈవెంట్స్ ఏవైతే వర్క్ షాప్స్ అని చెప్పాం మనం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ మనకి వర్క్ షాప్స్, టెక్నాలజీ మీద లేటెస్ట్ అప్డేట్స్ మీద యూనివర్సిటీ వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అలానే ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ కండక్ట్ చేసేటప్పుడు కానీ, లైక్ క్యాంపస్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ కానీ, ఇంటర్నెట్ ల్యాబ్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయండి. అలానే స్వైట్ క్లాస్ రూమ్స్ కానీ, ఒక్కొక్క టైప్లో, అంటే అన్ని క్లాస్ రూమ్స్ సెమినార్గా కాకుండా ఒక్కొక్క దాంట్లో ఫార్మసీకి సంబంధించిన ల్యాబ్స్, ఫార్మసీ వాళ్ళది సెమినార్ హాలు, ఇవన్నీ సపరేట్ అండి. అంటే క్యాంపస్లో చాలా కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే అందరికీ ఒకటే లైబ్రరీ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ వైజ్గా సపరేట్ లైబ్రరీస్ కానీ, సపరేట్ సిస్టమ్, అంటే సపరేట్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే అంబియన్స్ చూడండి ఎంత చక్కగా ఉందో. సో యూనివర్సిటీ ఫీల్ ఆ స్టూడెంట్కి మనకి చూడగానే ఆ ఫీలింగ్, అంటే యూనివర్సిటీలో చదువుతున్న ఫీలింగ్ ఉంటుందండి బెటర్గా మనకి. అలానే ప్లేస్మెంట్స్ పరంగానే ఈ యూనివర్సిటీకి ఉన్న మెయిన్ ఫెసిలిటీ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి చదువుతారండి. దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా. నెక్స్ట్ పేరెంట్స్ అడిగేది ట్రావెలింగ్, ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు మనకి ఇక్కడ నుంచి, అంటే మనకి లైక్ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే 750 కిలోమీటర్స్లో మనకి డిస్టెన్స్లో ఉంటుంది. డైరెక్ట్గా మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్, షిరిడి వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా మనకి ఫెసిలిటీస్. నాసిక్ అంటే ట్రైన్స్ చాలా అవైలబిలిటీ ఉంటాయండి, రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. లేదు అంటే బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది ట్రావెల్ కోసం. సో మీరు క్యాంపస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ ఎలా జాయిన్ అవ్వాలి అంటే, సో మీరు నెంబర్ నేను ఇక్కడ రాస్తానండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళని అప్రోచ్ అయితే కంప్లీట్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. సో నెంబర్ వచ్చేసి మనకి 8866661866 కావచ్చు, లేదు 7799858886. ఓకేనండి. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ అయితే మీకు ప్రాపర్ కెరీర్ గైడెన్స్ ఇచ్చేసి, ఆ యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ అని కాదు, యూనివర్సిటీ విజిట్ చేయండి ఒకసారి. విజిట్ చేసి ఓకే అనుకున్నప్పుడు మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనండి. సో ఇలా ప్రతి యూనివర్సిటీ గురించి కూడా నేను వీడియో చేస్తుంటాను. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.